ఆ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీదకి రావాల్సిందిగా ముందుగా మీకు అర్థం అవుతుంది ముందు మీరే రండి. సమంత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి. ఆ చెయ్యి వదిలేవలసిందిగా ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాం. సావిత్రి గారు చెయ్యి రామారావు గారు పట్టుకున్నట్లేదు, రాజనాలు పట్టుకున్నట్టుంది, అందుకే దూరంగా కూర్చోండి. హీరో నితిన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హీరోయిన్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రలో జీవించినటువంటి హరితేజ గారు వేదిక మీదకి రండి. అజయ్ గారు, సార్ నరేష్ గారు వేదిక మీద రండి. సార్ డైరెక్టర్ గారు, సార్ మీరు లాస్ట్. సరే సార్. ముందుగా కలియుగ సూర్యకాంతం హరితేజ గారిని 4 ముక్కలు మాట్లాడవలసిందిగా, ఈ సక్సెస్ మీ అందరితోటి పంచుకోవడానికి 4 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో ముందుగా అని ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఇందులో నా క్యారెక్టర్ మంగమ్మ ఒక మంచి కామెడీ, అంటే అమ్మాయి కామెడీ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపించి, సో మా త్రివిక్రమ్ గారు ఎంతో ఇష్టంతో రాసుకున్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున. ముందు నాకెందుకు మైక్ ఇచ్చారో తెలీదు, కానీ ఇచ్చి చాలా మంచి పని చేశారు. బికాస్ అందరూ మాట్లాడేసిన తర్వాత మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోయేది కాదు. కాబట్టి థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్స్ ఎ లాట్. సో నెక్స్ట్ నా తరువాత నా దగ్గరుండి నన్ను నడిపించిన నా మిత్రుడు ప్రవీణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. మిత్రుల్లో ఒక్కరోజైనా ఉన్నారు మీరు. మరోసారి అందరికీ నమస్కారం అండి. అవుతుంది అనుకుంటే అయింది ఇది. సో ఇంత పెద్ద హిట్ సినిమాలో నేను ఉండడానికి కారణం మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు. అంటే కృతజ్ఞత ఎప్పుడు సభాముఖంగా చెప్పాలండి సార్. నేను ఈ సినిమాలో ఉంటా కారణం మీరు, నాకు డైరెక్టర్ గారు చెప్పారు అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్ జనరల్గా బ్యానర్కి సినిమాలు డబ్బును తెస్తాయి, మంచి హ్యూజ్ సక్సెస్ని తెస్తాయి సార్. గౌరవాన్ని తెచ్చే సినిమా సార్ ఇది. హారిక హాసిని బ్యానర్కి కంగ్రాచులేషన్స్ సార్ ఇలాంటి సినిమా తీసినందుకు. థ్యాంక్ యూ. మీ గురించి చెప్తే పొగడ్తలే వస్తాయి సార్, అందుకే చెప్పట్లేదు. సార్ లోపల నుంచి వచ్చిందా సార్? చెప్పేస్తాను, అందరూ చెప్పమని. నేను ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను సార్, మ్యాంగో మీడియాకు దేనికో. త్రివిక్రమ్ గారి గురించి చెప్పండి అన్నారు. చెప్పడానికి వయసు అనుభవం అన్నీ సరిపోవన్నా. కాదండి, పర్సనల్గా ఒక 5-6 సార్లు అడిగేసరికి చెప్పాను సార్. మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆయన ప్రోత్సహిస్తారు, మనం బాధలో ఉన్నప్పుడు ఆయన ఓదారుస్తారు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన దారి చూపిస్తారు. అలా వెళ్తే వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఒక అన్నయ్యలా అనిపిస్తారని చెప్పా. బాగా కాపీ కొట్టారండి అన్నాడు లాస్ట్లో. అనుకుని వచ్చి థ్యాంక్ యూ. నేను పాడిన ఎల్లుపోక శ్యామల రాసిన రామజోగ శాస్త్రి గారిని 4 ముక్కలు మాట్లాడాల్సింది కోరు. వేదిక మీద ఉన్న అందరికీ, ముందున్న గురువుగారికి, రాధాకృష్ణ గారికి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ప్రవీణ్ చెప్పినట్టు ఒక గౌరవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. త్రివిక్రమ్ గారి రచనాబలం, దర్శకత్వ ప్రతిభ అన్నీ మనకి ఆల్రెడీ తెలిసినవే. బట్ ఆయన ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఓ పట్టుదలగా ఆయన ఈ సినిమా తీశారని అనిపిస్తుంది.
నార్మల్గా నేను పెద్ద రసికుడిని కాదు. సినిమా చూసేటప్పుడు టైట్ లిప్డ్గా ఉంటాను, అలా మౌనంగా గంభీరంగా చూస్తూ ఉంటాను. తెలియకుండా నాలో చిన్నపిల్లాడు ఫస్ట్ హాఫ్ మొత్తం అలా కేరింతలు పెట్టి నవ్వుతూ ఎంజాయ్ చేశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. పర్సనల్గా నన్ను అలాంటి ఒక స్థితిలో తీసుకొచ్చినందుకు త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. నిజంగా చాలా ఆయన బ్రిలియన్స్కి అద్దం పట్టే సినిమా. చూడటానికి సింపుల్గానే ఉంటుంది. షాంపూ బాటిల్ సీను ఎంతగా నచ్చిందంటే అంతగా నచ్చింది. చిన్న చిన్న విషయాలు. ఫస్ట్ సాంగ్లో నేను క్యాజువల్గా రాశాను, కళ్ళాపి చల్లాలి రాయిందే గంగమ్మ మంగమ్మ అని చెప్పేసి. మంగమ్మ అనగానే మంగమ్మ క్యారెక్టర్ అలా వెళ్దామని ముందుకు వెళ్తుంటే సమంత గారు వెనక్కి లాగుతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా అంటే సినిమాకి ఒక ఆథెంటిసిటీని సంపాదించి పెడతాయి, ఒక గౌరవాన్ని సంపాదించి పెడతాయి, ఒక డీటెయిలింగ్కి పెద్దపీట వేసి కూర్చోబెడతాయి. అలాగే క్యారెక్టర్లో ఒదిగిపోయిన నరేష్ గారు, రావు రమేష్ గారి క్యారెక్టరైజేషను చూసేట్టుగా నమస్కారం పెట్టించుకోవడం అయితే నేను సార్కాసిస్ట్గా అసలు ఆయన క్యారెక్టర్ ఏంటనేది మొదటి డైలాగ్లోనే ఆ లైబుల్ తీసేసి బగబలిసింది అనుకుంటారు డైలాగ్. ఇలా చెప్పుకోవాలంటే ప్రతి ఐటెం చాలా 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 కొత్తగాను గొప్పగాను ఆయన మనసు పెట్టి తీసినట్టు మనకు నిదర్శనంగాను కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక మంచి సినిమాను అందించినందుకు రాధాకృష్ణ గారికి, ఆయనకి త్రివిక్రమ్ గారికి వెనుజన్గా నిలబడినందుకు రాధాకృష్ణ గారికి మనం ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇకపోతే వాళ్ళ మ్యూజిక్ మిక్కీ జయమేర్ గారు వాళ్ళు ఇక్కడ లేరు, ఆయన హాలిడేయింగ్లో వేరే దగ్గర ఉన్నారు. సో ఆయన తరపున కూడా మాట్లాడేస్తాను. డెఫినెట్గా 5 పాటలు సోదరుడు కృష్ణ చైతన్య ఒక పాట రాశాడు, నేను 4 పాటలు రాశాను. ఇవాళ రోజున సినిమా ఒక సూపర్ హిట్ అవ్వడానికి నాంది వాచకంగా నా గురించి కాదుగా, హాలిడేయింగ్ అని చెప్పాను సార్. ఆయన అంత మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు, మరీ వెంటనే సో మిక్కీ గారి కంట్రిబ్యూషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. రీ రికార్డింగ్లో కూడా చాలా ఇదిగా, అంటే చాలా గంభీరంగా ఉండే మనిషి, ఒక సైలెంట్గా ఉండే మనిషి. రీ రికార్డింగ్ చాలా సరదాగా బాగా చక్కగా ఉంది. మేము రాసినట్టు 4 పాటలు, చైతన్య రాసినట్టు ఇంకో పాట, అన్నీ ఇవాళ రోజున ఆడియో చాలా మంచి ఒక నాందివాచకంగా సినిమా రిలీజ్కి ఒక శుభసూచకంగా ఉంటుంది. అలాగే ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఇవాళ వరకు ఇప్పుడు వస్తూ కూడా ఎఫ్ఎంలో వింటూ వస్తున్నాను. వెళ్ళిపోక శ్యామల, నా వసంతం అన్నీ మారుమోగిపోతున్నాయి. ఏదైనా కానీ సినిమా అన్న క్యాన్వాస్ ద్వారానే మాలాంటి వాళ్ళకి కూడా ఉనికి మంచి పాట రాశారన్న పేరు. సో మంచి పాట రాసినప్పటికీ అది ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో ఉందని కూడా చాలా మ్యాటర్ అవుతుంది. పర్సనల్గా ఇలాంటి మంచి పాటలు నాతో రాయించుకున్నందుకు, రాసేటప్పుడు మాట సహాయం చేసినందుకు, ఒక డైరెక్షన్ ఇచ్చినందుకు, పాటలు కూడా నిజంగా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఎప్పుడు నాకు ఉపయోగపడుతుంది. ఇలా రాద్దాం, ఈ పద్ధతిలో రాద్దాం, ఒక కొత్త రకం పోయిటరీ రాద్దాం, ఇలాంటి సౌండింగ్లో నా సమస్తం, ఇలాంటి ఒక సౌండింగ్ ఆయన చెప్పింది. సో వెళ్ళిపోక శ్యామల పాటలో కూడా చివరిలో ఒక మాట అన్నారు. నేను మొత్తం రాసిన పాట ఒక ఎత్తు, ఆయన అన్న ఒక మాట ఒక ఎత్తు. చీకటైన కోటలాగా నన్ను గెలిచేసి వదిలిపెట్టి నువ్వు నన్ను చీకటైన కోటలాగా చేసావు అన్నమాట చాలా గొప్ప మాట. సో అలా మాకు మాట సహాయం చేస్తుంటారు. అన్నిటికీ ఒక మంచి సినిమా చూపించినందుకు ఒక ప్రేక్షకుడిగాను టోటల్గా ఈ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ గారికి చెందుతుంది. ఆయనకు వెన్నుదన్నుగా నిలబడిన రాధాకృష్ణ గారికి చెందుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులు, ఆయన అడుగు వేసిన వాళ్ళు మాత్రమే. తర్వాత ఈ వేసవి సెలవులకి ఒక గొప్ప సినిమా మనందరికీ అందించినందుకు ప్రేక్షకులందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, ఎంతసేపు మాట్లాడించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు షాంపూ సీన్ నచ్చడం గ్రేట్ సార్. అసలు మీకు హెయిర్ స్టైల్ కాదు, గొప్ప విషయం. వెరీ గుడ్. షాంపూ సీన్ ఆయనకి నచ్చడం హెయిర్ స్టైల్కి అది. షాంపూ అంటే కూడా ఇంకోటి గుర్తొచ్చింది సార్. మా మొరాకిన్ షాంపూ గ్రూప్ ఒక మెంబరు అరుణ్ పవర్ గారు, రండి సార్, రండి పైకి రండి. నెక్స్ట్ కృష్ణ చైతన్య గారు మాట. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద మీడియా వాస్ కమ్ హియర్. థ్యాంక్ యూ అండి. నా కంట్రిబ్యూషన్ చాలా 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 తక్కువ. నేను ఒక పాట రాశాను. అండ్ థ్యాంక్ యూ సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ టు చెరిష్ విత్ యూ. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి కోరిక మేరకు సార్ ఒక 2 మాటలు రండి. ఎంత వచ్చింది అన్నది కాదు సార్, మామూలుగా చెప్పండి సినిమా గురించి రండి. ప్రకాష్ గారు మాట్లాడాను, డైరెక్టర్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా
ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇంత మంచి సినిమాలో నాకు పనిచేయడానికి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, హీరో నితిన్ గారికి, సమంత గారికి, మిగిలిన ఆర్టిస్టులు అందరికీ, టెక్నీషియన్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే నట్టి గారు ఈ సినిమా డిఓపి, ఆయన వర్క్ చాలా 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 బాగా చేశారు, అందరూ చెప్పుకున్నారు. దానికి నా వర్క్ కూడా బాగా చూపించారు, అందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గంభీరంగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. ఆకారంలో గంభీరుడు అజయ్ మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్. పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ త్రివిక్రమ్ సార్, నా ఫ్రెండ్ నితిన్ని నెక్స్ట్ లీగ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్టికులర్ నితిన్ గురించి కొంచెం మాట్లాడాలి సార్. నేను టేక్ 2 minutes. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి ఇట్స్ మోర్ ఈ ఫిలిం ఎంత ఇంపార్టెంటో నితిన్కి తెలుసు, అందరికీ తెలుసు యాక్చువల్గా. బిఫోర్ దీస్ ఫిలిమ్స్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఆడకపోవడం కానీ ఏదన్నా కానీ, అండ్ ఐ నో అంటే మేము ఏం మాట్లాడాం ఏంటి ఇవన్నీ కూడా తెలుసు. నవ్వొద్దు నితిన్ ప్లీజ్. సో ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇంపార్టెంట్ దిస్ ఫిలిం ఈస్. ఇప్పుడు ఎంత చేస్తుంది ఏంటంటే థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు. అండ్ నాకు ఇంత మంచి రోల్, ఇంత పెద్ద ఫిలింలో ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అతడు అనే సినిమా చేశానండి నేను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 years త్రివిక్రమ్ గారిది. అందులో నాకు శివారెడ్డి అని చెప్పేసి ఒక 2 dialogues మాత్రమే ఉన్నాయి. సో ఇందులో ఒక 4 scenes ఉన్నాయి. నెక్స్ట్ సినిమాలో ఒక 8 scenes ఇస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.